ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 14, 15, 16 తేదీల్లో మీనరాశి వారికి వారి యొక్క జాతక ఫలితాలు ఖచ్చితంగా బాబా అనుగ్రహంతో జరిగేది ఇదే. ఏం జరుగుతుంది ఆ బాబా తరపున నేను కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో ఆ సాయిబాబా తరపున మనకు వచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే, మీ నిరీక్షణ అనేది స్పందించబోతోంది. ఈ సందేశాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రేపటి రోజున మీ జీవితంలో కనీ విరిగని ఆనందాన్ని మీరు పొందబోతున్నారని బాబా గారు ఈ రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి ఆ బాబా గారి యొక్క సందేశాన్ని పూర్తిగా వినండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే బాబా గారి యొక్క సందేశం మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మాకెంతో సపోర్టివ్గా కూడా ఉంటుంది. అలాగే కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ సాయిరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మరికొందరు మందికి సాయి భక్తులకి ఈ వీడియో షేర్ చేయండి. బాబా సందేశాన్ని మాత్రం మీరు తొందరపడి నెట్టివేయకండి. ఎందుకంటే ఈ రోజున మీకు ఎంతో మంచి శుభవార్తని మీ ముందుకు తీసుకువచ్చాను. ఇన్నాళ్ళ నుంచి మీకు ఏవైతే ప్రతిఫలం దక్కలేదో అది ఈ రోజున మీ చేతికి దొక్కబోతుంది. మీ నిరీక్షణ ఈ రోజు ఫలించబోతుంది. ఈ బాబా మాటను మీరు పూర్తిగా వింటారు కదా. అశ్రద్ధ చూపించకుండా ఒక్కసారి ఈ వీడియోని తరిమి తీరా ఆలకించి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. ఏదైనా సరే ఇది మీకోసం చెప్తున్నటువంటి సందేశాన్ని మీరు వెనక్కి నెట్టివేయకండి. ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాల పాటు నుంచి మీ నిరీక్షణ నెరవేరడం లేదని ఎంతో నిరుత్సాహంతో మీరున్నారు. ఎంతో బాధతో కుమిలిపోతూ ఉన్నారు. ఎంతో దిగులుతో చాలా మదన పడిపోతూ ఉన్నారు. ఎన్నో బాధలను చాలా బాధలను ఎన్నాళ్లుగా మీరు అనుభవిస్తూ వచ్చారు. మీ నిరీక్షణ నెరవేరడం లేదని ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. ఆ బాబాపై ఎంతో అలకతో ఉన్నారు. కాబట్టి ఈ రోజు మీ నిరీక్షణ ఫలించబోతుందమ్మా. మీ బాబా మాటలను ఒక్కసారి తలిమి తీరా ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నువ్వు నమ్మకంగా సిద్ధంగా ఉన్నావా? అయితే నువ్వు తప్పకుండా ఊహించని రీతిలో నీ గమ్యానికి నిన్ను చేరవేయబోతున్నాను. నువ్వు చేయవలసిందల్లా పూర్తిగా శరణాగతి అవ్వడమే. అంతకు మించి నువ్వేమీ చేయనవసరం లేదు. నువ్వు చేసేటటువంటి పనిలో అశ్రద్ధ చేయకుండా నీ దైవంగా భావిస్తూ ప్రతినిత్యము కూడా నీకు ఎదురుగా నిలుస్తున్నటువంటి సమస్యలను గుర్తు తెచ్చుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి నిద్ర లేకుండా చాలా కష్టపడ్డావు, శ్రమించావు. మరైతే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు చేరుకోకముందే దాని మీద అశ్రద్ధ చూపుతూ విశ్రాంతి తీసుకుంటూ అనవసరమైనటువంటి కాలయాపనలు చేస్తూ ఉన్నావు. కాలయాపన చేయొద్దు అని చెప్తున్నాను. ఆ సమయాన్ని ఎందుకు అలా వినియోగించుకోలేకపోతున్నావు? మరలా నువ్వే తిరిగి బాధపడాల్సి వస్తుంది. అది కూడా ఎందుకో తెలుసా? అయ్యో, ఈరోజు నా దృష్టంతా కూడా నా లక్ష్యం పైన పెట్టి ఉంటే ఈరోజు నేను అనుకున్న స్థాయికి నేను చేరుకునేదాన్ని కదా. ఈరోజు నన్ను అందరూ ఏలెత్తి చూపించే అవకాశం వారికి ఇచ్చి ఉండేవాణ్ణి కాదు కదా అని అనుకుంటూ మరలా నువ్వే దుఃఖించాల్సి వస్తుంది. కాబట్టి అందుకనే ముందుగానే చెప్తున్నాను, ఉన్నటువంటి సమయాన్ని నువ్వు ముందుగానే సద్వినియోగం చేసుకో. వచ్చినటువంటి అవకాశం మరలా నీకు తిరిగి రాదు. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు ముందుగానే పొంది తీరాలి. అలాగే ఈ మధ్యకాలంలో నువ్వు నీ దృష్టంతా కూడా కాలయాపన చేయడంలోనే నువ్వు మునిగిపోతున్నావు. నువ్వేమీ చేయకుండా నీకు నా సహకారం లభించాలి అంటే ఎలా కుదురుతుంది? అది మాత్రం అసలు జరగని పని. దేనికైనా సరే ముందు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. నీ వెనుకుండి నేనెప్పుడూ తోడుగా నడిపిస్తూ ఉంటాను. అంతేకాని గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే మాత్రం భారమంతా నీ మీద వేశాను బాబా అంటే అది ఎంతవరకు సమంజయం? నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు అడిగింది న్యాయవంతమైనదా? అలాగే నువ్వు అడిగినది నీ కుటుంబానికి మంచి చేసేది, ఎవరికి ఏ హాని చేయకుండా అంత గొప్ప లక్ష్యం ఇది. అందుకు నా సహకారం ఎందుకు నీకు ఉండదు చెప్పు అని ఎప్పుడూ కూడా నువ్వు అనుకోవద్దు. నా సహకారమే కాదు, నీకు ఎప్పుడూ కూడా సకల దేవతల యొక్క సహకారం అనేది తోడుగా ఉంటుంది. నీకు నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, సమయాన్ని వృధాగా గడిపేస్తూ ఉన్నావు. నీ ఆలోచనలన్నీ కూడా తప్పుగా వ్యతిరేకంగా ఉంటున్నాయి. కానీ తప్పుగా అంటే నువ్వేమి తప్పుడు పనులు చేస్తున్నావని అర్థం కాదు. నువ్వు అనుకున్నటువంటి ఆలోచనలపై ఎప్పుడూ కూడా మధ్యలోనే తప్పుడు వ్యతిరేక ఆలోచనలతో ఆ పనులు ముగించేసేందుకు నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు. ఒక్కసారి గుర్తు చేసుకో, నువ్వు అనుకుంటున్నది ఎప్పటికైనా విజయం సాధిస్తావు అనే లక్ష్యం నీలో ఉందా? అసలు నేనేమిటి, నా శక్తి ఏమిటి, నేను అనుకుంటే సరిపోతుందా? అది జరగాలి అంటే మాటలా ఏం చేస్తాంలే, ఇంత తక్కువ ఆదాయంతో నేను ఇంకా ఎంత కష్టపడాలి, దాని వలన నాకు నా శరీరానికి కష్టమే తప్ప శ్రమే తప్ప ఇక అందులో మాత్రం నాకు ఎలాంటి లాభము కనిపించడం లేదే, ఇలా అంటూ ప్రతికూలమైనటువంటి ఆలోచనలతో సతమతం అవుతూ దాని గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయావు. ఒకటైతే గుర్తుపెట్టుకో భక్త, ఏది అనుకోగానే చేయలేవు. నీ కలలన్నీ నీవు నిజం చేసుకోవాలి అంటే గనుక ఎంతో శ్రమించవలసినటువంటి టైం వస్తుంది. కాబట్టి ఇంతకాలం శ్రమించావు, ఎన్నో సమయాలను నిరీక్షించావు.
ఇప్పుడేమో సమయాన్ని అంతా వృధా చేస్తూ ఉన్నావు. అదే విధంగా నీకు దేని యందు మంచి జరుగుతుందో, దేని వలన నీకు నష్టం జరుగుతుందో ఈ సాయికి తెలీదా చెప్పు? నేను అనుకున్నదే సాధించాలి, నేను అనుకున్నటువంటి ఎక్కువ ఆదాయాన్ని సాధించాలి, ఎక్కువ ఆదాయాన్ని పొందాలి అని మాత్రం నువ్వెప్పుడూ ప్రయత్నించవద్దు. ఆ విధంగా ఎప్పుడూ నువ్వు ఆశలనేవి కూడా పెట్టుకోవద్దు. నీకు తెలుసా, మధ్యలో ఏదైనా సరే అద్భుతం జరిగి అదృష్ట దేవత వర్ణిస్తుందేమో. తక్కువ ఆదాయమని నువ్వు దేనినైతే తక్కువగా తీసిపడేశావో అదే రేపటి రోజున నీకు మంచి గమ్యాన్ని దారి చూపించే విధంగా మారబోతుంది అనేమో నీకు తెలియదు కదా. చిన్న ఆదాయమే నీకు రేపటి రోజున బంగారు భవిష్యత్తుని ఇచ్చేందుకు నీకు సహకారంగా ఉంటుంది. నువ్వు నిరాశకు మరలా దానిపైన ఒక్కసారి దృష్టి నిలిచి చూపు. నన్ను నమ్మి దేనియందు అయితే అశ్రద్ధ చూపి దేనినైతే వద్దు అని అనుకుంటున్నావు దాని యందు ఒక్కసారి సమయాన్ని కేటాయించు. నీకు ఆమోదమైనటువంటి తెలివితేటలను ఆలోచించే విధానాన్ని చాలా చురుకుతనం ఎక్కువగా ఉంది. ఏదైనా కానీ సాధించేటటువంటి ఆత్మధైర్యం, ఏదైనా సరే నువ్వు ఆలోచిస్తే ఎలాగైతే నేను చెప్తున్నాను నీకు కూడా మంచి విజయం అందబోతోంది. గొప్ప విజయాన్ని పొందబోతున్నావు. దానిలో నీకు కలిగే అదృష్టాన్ని చూసి నువ్వే నమ్మలేనంతగా అంత ఆనందాన్ని ఖచ్చితంగా నువ్వు పొందబోతున్నావు. అందుకే నీకు ఈరోజు సహకారంగా ఈ సాయాన్ని చేతిని నీకు తప్పకుండా అందివ్వబోతున్నారని సాయిబాబా పెట్టుకో. నీ నిరీక్షణతో ఈ నిరీక్షణ ఫలించే విధంగా చేయబోతున్నారు. నా అనుగ్రహం తోడవగానే నువ్వు తప్పకుండా అనుభూతిని పొందుకుంటావు. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. అందులో నీకు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి కలగబోతోంది. నీకు నేను మాట ఇస్తున్నాను, ఈ సాయిని నువ్వు తప్పకుండా నమ్మి తీరాలి. నీకు ఉన్నత స్థితి కలుగుతుంది. తప్పకుండా నీకు ఆనందాన్ని కూడా సాయం దగ్గర చేయబోతున్నాను. నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు మంచి మార్గం ఇదే. కాబట్టి అనవసరంగా సమయాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయవద్దు. సంతోషంగా సమయాన్ని గడిపేందుకు కాస్త శ్రమించాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి శ్రమించు. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి శ్రమించి చివరికి అందులో విజయాన్ని పొందేటటువంటి చివరికి నువ్వు ఇలా నిరుత్సాహపడిపోతే ఎలా చెప్పు? కాబట్టి అడుగులు ముందుకు వెయ్యి. ఈ సాయి అనుగ్రహం నిన్నెప్పుడూ సదా ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. సంతోషంగా ఎప్పుడూ కూడా నువ్వు ఈ బాబా చెప్పేటటువంటి సందేహాలన్నీ కూడా కాస్త సమయం కేటాయించి ఆలకిస్తూ ఉండు. నేను కేవలం నీకోసం మాత్రమే, నువ్వు అడిగింది ఏదైనా సరే వెంటనే నీకు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలని జరిపించాలని ఎప్పుడూ కూడా మీ ముందుకు వస్తూ ఉంటాను. కానీ మీరు ఎప్పుడూ కూడా నన్ను గుర్తుపట్టడం లేదు. నేను ఏ రూపంలో మీ ముందుకు వచ్చినా మీరు నన్ను అసహించుకుంటున్నారే తప్ప అది ఎలా స్వామి అంటే ఒక కుక్క రూపంలో రావచ్చు, ఒక భిక్షవాడి రూపంలో రావచ్చు, ఎవరైనా సరే ఒక కాకి రూపంలో రావచ్చు. అలా నేను మీ ముందుకు వచ్చినప్పుడు మీరు నన్ను గుర్తుపట్టకుండా అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోమని అలా చెప్తున్నారు. నా మనసుకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. మీ ముందుకు వచ్చినటువంటి ఒక విశ్వాసమైనటువంటి ఏదైనా సరే, ఒక కుక్క అయినా సరే దానికి పట్టెడన్నం పెట్టండి. లేదంటే ఒక భిక్షవాడు అంటే ఒక భిక్షగాడు వచ్చినా సరే వారికి ఒక 2 రూపాయలు దానం ఇవ్వండి. ఆ భిక్షగాని రూపంలోనే నేను తప్పకుండా భిక్షాటన చేస్తూ ఉండవచ్చు. ముందుకు వచ్చి నేను చేయి చాపినప్పుడు మీరు లేదు పోమన్నప్పుడు నేను చాలా బాధపడతాను. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకొని కనీసం 1 రూపాయి అయినా సరే ఎవరైనా చేయి చాచి నిలబడితే 1 రూపాయి అయినా నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇవ్వగలిగితే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా సరే ఎప్పటి నుంచో కానీ లేదా ఒకసారి కానీ ఎవరైనా కానీ మీ బాధను అర్థం చేసుకున్నట్లుగా మీకు ఎప్పుడూ అనిపించడం లేదు. అయితే భగవంతుడు మాత్రమే నిన్ను అర్థం చేసుకున్నాడని నువ్వు పరిపూర్ణంగా నమ్మావు. కాబట్టి ఈ జీవితానికి నేను స్వయంగా ఒక పెద్ద సంపాదన ఇవ్వబోతున్నా. నీ ప్రయత్నానికి కాదు, నీ ప్రతిఫలమైనటువంటి ఒక మంచి మనసుకి నీ గతం దేవుడు నిన్ను తప్పకుండా చూశాడు. నువ్వెన్నిసార్లు విఫలమయ్యావో నాకు తెలుసు. నువ్వెన్నిసార్లు ఆశలు పెట్టుకున్నావు, ఎన్నిసార్లు ఆశలు అరియాసలు అయిపోయాయో నాకు. అలాగే నువ్వెన్నోసార్లు ఏడ్చావు. ఒక్కొక్క టైంలో నీకు అనిపించింది ఇక నాకు జీవితంలో మంచి జరుగుతుందా, నేనెందుకు ఇంత కష్టపడాల్సి వస్తుంది, ఎందుకు నాకు మాత్రమే ఇలా అన్నిట్లో ఎదురొస్తూ ఉంది అనుకుంటూ ఇలా చాలా కష్టాలని మోస్తూ ఉన్నావు. అవన్నీ కూడా నేను వింటూనే ఉన్నా. ఎందుకంటే నువ్వు నన్ను మర్చిపోయినా ఏ రోజు కూడా నేను నిన్ను మర్చిపోలేదు. పడిపోయినటువంటి ప్రతిసారి, నువ్వు ఏడ్చినటువంటి ప్రతి రాత్రి కూడా, ఎన్నిసార్లు కృంగిపోయినా సరే నువ్వు మరలా లేచే ప్రయత్నం నేను నీతో చేపిస్తూ ఉన్నాను. ప్రతి క్షణము కూడా నీలో నీ ధైర్యాన్ని నేను చూశాను. నీ ధైర్యం నీకు మంచి కావడం వల్లే నేను ఇప్పుడు వరకు నా ఆశీర్వాదాన్ని నీకు ఎప్పుడు నేను అందిస్తూనే ఉన్నాను. దానికి తగినటువంటి సమయాన్ని నీకు నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను. దానికి తగినటువంటి సమయం ఈ రోజుతో నీకు ఈ రోజు నీ జీవితంలోకి రాబోతుంది. చూడమ్మా, నువ్వు ఊహించినటువంటి మార్గాల్లో నీకు అన్ని రకాలుగా డబ్బు వచ్చేటటువంటి ఏర్పాట్లు నేను చేయబోతున్నాను. అవకాశం రూపంలో, ఒక్కొక్క సంతోషం రూపంలో, ఒక్కొక్క తలుపు రూపంలో, మీ దగ్గరికి కలిసి వచ్చే వ్యక్తి రూపంలో సడన్గా ఆ డబ్బు సంపద అభివృద్ధి మీ దారికి రాబోతున్నాయి. మీ చేతిలోకి పడే డబ్బు మీరు కోల్పోయినటువంటి సంవత్సరాల పరంగా రాబోతుంది. కోని చోట నుంచి నీకు నిలిచిపోయిన డబ్బు అంతా తప్పకుండా నీ చేతికి వస్తుంది.
ఊహించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి నీ సహాయం అనేది తప్పకుండా వస్తుంది. నువ్వు ఊహించినటువంటి ఒక కొత్త అవకాశం అనేది నీ జీవిత తలుపు తడుతుంది. ఎందుకంటే నీకు భగవంతుడే ఇలా చెప్తున్నాడు, నీ జీవితం అనేది మారాలి అని. అది నేను నీకు తప్పకుండా నిర్ణయించాను అని. ఇప్పుడు నీలో జరిగేటటువంటి ఒక ఎనర్జీ, ఒక మార్పు తప్పకుండా పవర్ఫుల్గా ఉండబోతోంది. ఎందుకో తెలుసా, ఇదే ముగింపు, అదే ప్రారంభం. ఈ రెండింటి మధ్య పవిత్రమైనటువంటి సమయం. ఆ బాబా అన్ని రకాలుగా గ్రహించబోతున్నాను. అత్యధికంగా ప్రవహించేటటువంటి కొత్త సంవత్సరంలో కొత్త తలుపులు తెరవబోతున్నాయి. అంటే దరద్వారాలు తెరుచుకోబోతున్నాయి. అలాగే నీ గతం కూడా పూర్తిగా శాంతించింది. ఉగాది నుంచి కూడా నీ లైఫ్ అనేది ప్రకాశించబోతోంది. జరుగుతున్నటువంటి సంవత్సరంలో నీ జీవిత ఫలాన్ని పూర్తిగా మార్చబోతోంది. ఇప్పటి వరకు నీకు డబ్బు రాలేకపోయింది అంటే అది నీకు శిక్ష కాదు, అది నిన్ను సిద్ధపరిచేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నీకు పూర్తిగా సిద్ధమయ్యావు. ఇప్పుడు నీకు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే గుండెకి చిరునవ్వు ఇచ్చేటటువంటి సంవత్సరం ఇది తప్పకుండా అవ్వబోతుంది అన్నమాట. సంపద, శాంతి, శుభవార్తలు, ఆనందం, సంతోషం అన్నీ కూడా నువ్వు ఒకేసారి చూడబోతున్నావు. నీ పేరు, నీ అదృష్టం, నీ భవిష్యత్తు అన్నీ కూడా ఈ విషయంలో కటిధ్వరించడం మొదలు పెడతాయి. నీకు జరగబోయేటటువంటి మిరాకిల్స్ అయితే ఇవన్నీ కూడా నువ్వు విందామనుకునే కళలు యాదృచ్ఛికం వారికి ఉన్నటువంటి నీ హృదయం శుభసూచనలకు సంకేతమైనట్టే. నీ జీవితం అంచెలంచెలుగా మార్చేయబోతున్నాను. నీ ఆత్మలో భయం అనేది తగ్గిపోయి పూర్తిగా ధైర్యం అనేది వస్తుంది. అలాగే నీ వైపుకు నేను పూర్తిగా నడిచి రాబోతున్నాను. చూడమ్మా, ఏదేమైనా సరే నీ జీవితం పూర్తిగా మార్చేయడానికి నేనే కదిలి రాబోతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితంగా నువ్వు విన్నటువంటి ఈ యొక్క సందేశం అసలు యాదృచ్ఛికం కానే కాదు. ఇది నీకు ఒక పిలుపని అనుకో. నేను చెబుతున్నటువంటి నీ సందేహం, నీ జీవితం ఎందుకు ఆలస్యమైనది అని దాని గురించే నువ్వు ఆలోచిస్తున్నావు కదా. రోజు మనం చెప్పుకున్నటువంటి సత్యాలే అని చెప్పుకోవచ్చు. నీ జీవితంలో డబ్బు ఎందుకు ఆలస్యమైనదో తెలుసా? మీ హృదయం ఒక్కసారిగా ఎక్కువగా బాధపడడానికి కారణం ఏమిటో తెలుసా? ఎందుకంటే ఈ ప్రశ్నని నువ్వు ఎన్నోసార్లు నువ్వే అడుగుతూ ఉన్నావు. ఎందుకు నాకు మాత్రమే ఆలస్యం చేస్తున్నాడు ఆ భగవంతుడు? ఎందుకు నేను ఇంత కష్టపడినా నాకు ఫలితం రావడం లేదు అని అడిగావు కదమ్మా. చూడమ్మా, నువ్వు ఎంతో చాలా మంచి పవిత్రమైనటువంటి మనస్తత్వం కలిగిన దానివి. నుండి నీకు రావాల్సిన డబ్బంతా ఆగిపోయేటట్టుగా చేశాను. నీ నోటి నుంచి కరిగిపోయేటట్టుగా చేశాను. ఎందుకంటే నువ్వు మొదటిసారి నన్ను అర్థం చేసుకుంటున్నావు. ఈ ఆలస్యం అనేది ఒక శిక్ష కాదు, నీకు రక్షణలా. భగవంతుడు నిన్ను అన్ని రకాలుగా మంచివాడిలా చేయాలని, చేతిలోకి వచ్చేటటువంటి డబ్బు కూడా నీకు మంచి శుభమయంగా ఉండాలని, అందుకే కొన్ని రకాలుగా ఆలోచించి చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి.